ఇప్పుడు ఏ హీరోనన్నా మీరు ఛాయ్ దాగా బండి కాడికి వచ్చి తాగిండా? మీరు బిర్యానీ తినే హోటల్లో అగువడ్డా? ఏ హీరోయిన్ అన్నా మీరు బేరం చేసే బట్టల షాప్లకు వచ్చి కొన్నదా? ఏ సెలబ్రిటీ అన్నా మీరు సెల్ ఫోన్ కొనే కాడికి వచ్చి కొన్నారా? వాళ్ళు గాడికి ఎందుకు వస్తారు? వాళ్ళ హోటళ్ళు షాపింగ్లు హబ్బో ఓ రేంజ్ లో ఉంటాయి అంటురులే, కానీ పక్కా వస్తారు. అబ్బా మా కోసమని మీరు మురుస్తారు, ఎగబడతారు, ఎంట పడతారు, కానీ వాళ్ళు వచ్చేది మీకోసం కాదు, వాళ్ళ కోసమే. అండ్లా గిదోటి నీ అభిమానం అలుగుల పోను పునకాలని ఇద్దరు పానాలు మింగి తిరగదరా. రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య టాకీస్ ముంగట జరిగిన తొక్కిసలాటలా తల్లి ఆడనే జీవిడిస్తే కొడుకు దవాఖాన్లు ఉన్నాడు. తమ్ముని పరిస్థితి కూడా సీరియస్ గానే ఉన్నది. ఫస్ట్ చూడాలని స్పెషల్ షోకు పెన్మిటి ఇద్దరు పిల్లల తోట వచ్చింది. ఇదే టైం కు హీరో గారు వస్తే ఫ్యాన్స్ అంతేగా పడ్డారు. ఒకళ్ళని పట్టక ఒకళ్ళు నూకేసుకుంటుంటే మాత్రము ఆగము. ఈడికి పోలీసులు లాఠీలు అందుకొని మంచిగానే మర్యాదలు చేసినా తగ్గేదేలే అని ఇంకింత ఓవర్ చేసిండ్రు. ఈ గడబర్ల తల్లి కొడుకు కింద పడ్డారు, ఊపిరి ఆడలే. నచ్చిన హీరో సినిమాను ఫస్ట్ నాడే చూడాలని 1000 రూపాయలు పట్టుకొని వస్తే ఇంత పనాయే. అందరు కూడా అంటే ఇంటి దగ్గర అందరూ పార్క్ లో ప్లే చేసిన పుష్ప అనే పిలుస్తారు అందరు అతన్ని. కానీ సిచ్యువేషన్ వస్తుంది అనుకోండి. టాకీస్ ముంగట సావులు లోపట సంబురాలు. పుష్పాన్ చూడు ఎంత ఖుషీలు ఉన్నాడో. అటు పక్కకు శ్రీవల్లి, ఇటు పక్కకు ఇంటి ఆమె. ఫ్యాన్స్ నడుమ పరాకతిగా చూసి నిమ్మలంగా ఇంటికి వెళ్ళిపోయిండ్రు. హీరోకు బాడీ బిల్డర్ లో సెక్యూరిటీ పెట్టి ఫ్యాన్స్ కు పెట్టినందుకు టాకీస్ ఓనర్ మీద కేసు అయ్యింది. అంతా హీరో వల్లనే జరిగిందని కంప్లైంట్ చేసిరు పోలీసులకు. పబ్లిక్ ను గ్యాదరింగ్ ప్లేస్ లో వచ్చి చిల్లర చేయడం వల్ల ఇది చనిపోవడం జరిగింది. సో దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అని చెప్పి మేము భావిస్తున్నాం. బాధిత కుటుంబానికి కోటి రూపాయలు సినిమా వాళ్ళు ఎక్స్‌క్యూజ్ చేయవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. As per the complaint, theatre management, Allu Arjun and the security team, they have been mentioned as the accused. So even A2, A3, A4, what you are asking, it will come in further investigation. కానీ మీరు సినిమాలు చూస్తానికి మామూలు పోయే గీ టాకీస్ కే రావాలనా సారు? మీ అసొంటి సెలబ్రిటీల కోసము సపరేట్ టాకీస్లు ఉన్నాయి కదా. ఇట్లనే ఇంటి వాళ్ళని తీసుకుపోయేదానికి ఇంత మంది ఇక్కడికి వచ్చుడు అవసరమా పుష్ప? సినిమా పబ్లిసిటీ కోసం వస్తే ఫ్యాన్స్ పానాలే వాయే. మనోళ్ళు కూడా అట్లనే తయారయ్యిండ్రు. అయ్య వాళ్ళు పని చెప్తే అమ్మో నాకు చేత కాదు అనేటోళ్ళు హీరో సినిమా అనగానే బట్టలు చింపుకొని బాజాట్లా తుంకులాడతారు. ఇంట్లోకి పాల ప్యాకెట్ కొన్నాడు 1000 పెట్టి టికెట్లు కొంటాడాయే. పోలీసులు వచ్చినా లొల్లిల దవడలు వలిగినా ఓర్చుకునేంత గొప్ప అభిమానం. మరి నేను పోలీసు వాళ్ళైనా కొట్టాలి, కానీ సినిమా చూడాలనుకున్నా సినిమా చూసినా బ్లాక్ బస్టర్ తగ్గేదే, దేనిలో తగ్గేదే. పోలీసు వాళ్ళతో కూడా భయపడేదే లేదు అసలు. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ మాకు మా హీరో అంటే పిచ్చబ్బా. ఎంతమంది తోపలు రాని అల్లు అర్జున్ కన్నా మగోడా లేడు. ఎందుకంటే సినిమా చూస్తా ఉంది, ఆ క్రేజ్ ఆ తగ్గేదిలే, ఒక స్టిల్ కానీ. ఒక ఫ్యామిలీకి ఒక అక్క చెల్లెలు ఉంటే ఏం జరిగితే, ఒక చెల్లెకి కానీ ఎవరికి కానీ అన్యాయం జరిగితే ఎలా ఎదుర్కోవచ్చు, ఎలా కాపాడుకోవాలి మన ఫ్యామిలీని. మీ ఫ్యామిలీని ఎట్లా కాపాడుకోవాలనో చూసుకోండి. మొదలైతే అభిమానం ఉండాలి గాని ఆగమయ్యేంత కాదు. ఫస్ట్ నాడే చూడకుంటే మీ హీరోలు వచ్చి తిడతారా, కొడతారా? ఆరమైనాక చూస్తే అందులో హీరో ఉండడా, పాటలు తీసేస్తారా, ఫైటింగ్ ఎత్తేస్తారా? కోట్ల రూపాయలు పెట్టినోళ్ళు ఆడుకుంటా పాడుకుంటా తీస్తే అది చూస్తానికి గిన్ని కష్టాలు మీకెందుకురా నాయన?